స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం, రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఒక ఆయన నీళ్ల శాఖ మంత్రి, రెండవది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ప్రోగ్రామ్స్ పెట్టుకొని మీన్స్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం దృష్ట్యా ఈ కరీంనగర్కు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా వారికి మేము ఒకటే రైతుల పక్షాన చెప్పదలుచుకున్నాం. కాలువల్లో నీళ్లు లేవు, చెరువులలో నీళ్లు లేవు, కుంటలలో నీళ్లు లేవు, వాగులలో నీళ్లు లేవు, చెక్ డ్యాములలో నీళ్లు లేవు. ఒక దిక్కేమో మరి ఇవాళ ఆగస్టు మాసం వచ్చింది, ఆనాటి రోజులు తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే 10 ఏళ్ల కింది ముచ్చట, ఆగస్టు మాసం దాకా రైతన్న ఆకాశం దిక్కు చూసే పరిస్థితి ఉంటుండే. అంటే వాన చినుకు కోసం ఆకాశం దిక్కు చూసి వానమ్మ వానమ్మ రావమ్మ ఒక్కసారన్నా వచ్చిపోమమ్మని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పాటలు పాడుకునేటువంటి పరిస్థితి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాటలు పాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో తలాపునా పారుతుంది గోదావరి, నా చేను నా చిలక ఎడారి అనేటువంటి పరిస్థితి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. ఇవాళ గోదావరి బ్రహ్మాండంగా రోజుకు దాదాపు 1,00,000 పైచిక్ల క్యూసెక్ల నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. మరి అలా ఏం ముఖం పెట్టుకొని వస్తుండ్రో ఈ మంత్రులని నేను అడుగుతా ఉన్నా రైతుల పక్షాన. ఏం ముఖం పెట్టుకొని కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు? ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఆనుకొని గోదావరి పోతా ఉంది. మేడిగడ్డ దగ్గర, కన్నెపల్లి పంపుల దగ్గర దాదాపు 1,00,000 క్యూసెక్ల నీళ్లు పర్ డే పోతా ఉన్నాయి. దాదాపు 8 మీటర్ల ఎత్తున కన్నెపల్లి పంపులకు 8 మీటర్ల ఎత్తున ఇవాళ నీళ్లు పోతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అవి ఎత్తిపోయేలో ఉన్నటువంటి మీరు కేసీఆర్ గారికి ఎక్కడైతే మరి పేరొస్తుందనుకొని ఇలా రైతుల పంట పొలాలన్నీ ఎండబెడుతున్నారు. మీరు ఒక రిపోర్ట్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ గోదావరి నీళ్లను మేడిగడ్డ ద్వారా తరలిపోతున్నటువంటి గోదారమ్మను తిరిగి కన్నెపల్లి పంపుల ద్వారా, అదేవిధంగా అన్నారము, సుందిల్ల, మరి ఒక మేడిగడ్డ ఖరాబ్ అయిందని మీరు అంటారు, లేదా కుంగిపోయిందని అనుకుంటున్నా కనుక సుందిల్ల ఉంది, అన్నారం ఉంది. అక్కడ నుంచి నంది పంపుల నుంచి, కన్నెపల్లి పంపుల నుంచి మరి గాయత్రి ద్వారా మిడుమానేరు కూడా ఇలా ఎడారిలాగా మారిపోయింది. మిడుమానేరు వరద కాలువ కూడా ఎండిపోయింది. వరద కాలువ మీద ఉన్నటువంటి ఓటీలు మరి ద్వారా చెరువులు నింపుకుంటాం, పంట పొలాలకు నీళ్ళు ఇస్తాం. మరి అది కూడా చేతగాక ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ మంత్రులు ఉన్న కారణం చేత ఇవాళనైనా మరి ఈ కళ్ళు లేని కబోదులు, చెవులు లేనటువంటి ఈ యంత్రాంగం ప్రభుత్వం అంతా కూడా కరీంనగర్ జిల్లా వచ్చే కంటే ముందు మీరు కన్నెపల్లి పంపులను లిఫ్ట్ చేసి గాయత్రి ద్వారా మిడుమానేరు నీళ్లు వదిలినాకనే రావాలి. ఒకవేళ మరి మీరు రేపు వస్తే రైతులందరూ కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఉంది. ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పచ్చటి పొలాలు పచ్చపచ్చగా ఉన్నటువంటి తెలంగాణ, ఇవాళ తెలంగాణ మొత్తం ఎడారి అయిపోయింది. ఇవాళ డ్యాములన్నీ, చెరువులన్నీ వెలవెల పోతున్నాయి దానిలో నీళ్లు లేక. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నాడు, సంతోషం, వస్తే రాని కానీ నీళ్ళు ఇచ్చినాకనే రావాలని. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.